మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మా హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాం. 2000 మంది చదువుతున్న యూనివర్సిటీలో 22 మంది విద్యార్థుల డిటెంట్ అయ్యారని కూడా మల్లారెడ్డి బొమ్మను దగ్ధం చేశారు. మరోపక్క రాజకీయ ముసుగులో దౌర్జన్యం చేయడం పద్ధతి కాదని అన్నారు. మా యూనివర్సిటీకి వచ్చిన మైనంపల్లి గుండాయిజం చేయడం సరికాదన్నారు. సిబ్బందిపై దాడి చేసి మంచి వాతావరణాన్ని భగ్నం చేయడం శోచనీయమన్నారు. మేము తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్నారు. అంతేకాని రౌడీయిజం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్ తోని టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గుండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు. అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చేయి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు. అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా. దానికి మేము పట్టిస్తాం, జైల్లో పెట్టిస్తాం. అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది? ఈ విషయాలన్నీ అవసరం? ఆ పిల్లలను కూడా మాట్లాడడం ఏంది? వాళ్ళ మనసులో ఏముంటుంది? రేపు ఒక్కసారి వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా. మీ పిల్లలే చదువుతున్నారు అనుకోండి, ఎంత మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో. సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయి ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు, అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు. ఈయన కొత్త ఇన్స్పెక్టర్, ఆయన నాకు అర్థం కాదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏమన్నా వీళ్ళు వచ్చి చేసుకోవడం ఏంది? కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది? ఇదంతా అర్థం కావట్లేదు. సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను. ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం, దాని తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వీళ్ళు 100 మంది వచ్చేసి కాలేజ్కి వచ్చి చేయడం ఏంది? అన్యాయం. సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను. లిస్టు ఒకసారి రెడీ అయిన తర్వాత మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్టు రెడీ అయింది. సో ఈ రోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుద్దాం అనుకునే లోపట బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం చేయడానికి వచ్చారో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్తోని ఒక వీక్ పాయింట్గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగిటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ చేసేసి దీనికి ఒక బ్యాడ్ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది, ఈ రోజు అందరికీ ఫోన్ పోయేది, దాంట్లో లోపల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు. అంటే మేము ఇక్కడ సిఐడి పనులు అయితే చేసుకుంటే కూర్చోలేము. రిప్రజెంట్ చేసే విధానం ఉంటుంది, ఏదైనా ఒకటి పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఇట్లా కాదు కదా 100 మందిని పంపి చేయడం కరెక్ట్ అంటావా? సార్ ఒక్క నిమిషం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనంపల్లి గారు వచ్చిన తర్వాత ఆయనకి మర్యాద ఇచ్చి మనం అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్ లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా. ఎందుకంటే వీసీ ఆయన పెద్ద వీసీ అంటే ఏదో ఒక నార్మల్ పర్సన్ తో మాట్లాడినట్టుగా కాదు. అండ్ వీఆర్ అండర్ స్టేట్ రూల్స్ పాలసీ దానికి తగ్గట్టుగా ఉంటాం, కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్. సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్లా సిచ్యువేషన్ ఉంది, 22 మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ అంటే రిప్రజెంటేషన్ చేసి ఉండొచ్చు. సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అదొక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే. వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంతమందికి పంపించేసి వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు, సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి. పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారని కాదు, వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది, మన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటిది, ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది, మళ్ళా డీన్ వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది? అంటే హౌ ఆర్ వి సేఫ్?